పెళ్లి బట్టలు చూసి మా ఆయన కాణి కట్ట వద్దని నన్ను పెళ్లి చేసుకున్నాడు తెలుసా? రెండో రోజే మేకప్ లేకుండా చూసి విడాకులు ఇచ్చేసాడుగా. వెరీ గుడ్. పెళ్లి వాళ్ళంటే ఇలా నవ్వుతూ ఉండాలి. అలాగే కంటిన్యూ చేయండి. ఎవరై నువ్వు బట్టలు మార్చుకుంటూ వీడియో తీస్తున్నావు? బ్లూ ఫిల్మ్ తీసేవాడేమో. అయ్యో కాదండి, ఈ పెళ్లికి వీడియోగ్రాఫర్ ని. మీరు చీరలు కట్టుకోండి, ఇటు నుంచి కవర్ చేస్తా. పెళ్లి కూతురేంటి మరి ఎంత ముదరగా ఉంది? మీరు మరి అలా బీసిపోకండి. ఎంతైనా పెళ్లి కూతురు కదా, కాస్త తలదించుకుని సిగ్గుపడండి. నేను పెళ్లి కూతుని కాదు బాబు, మరి పిల్ల తల్లిని. మరి పెళ్ళేది? అదిగో. ఈ అమ్మాయి పెళ్లి కూతురా? ఏ నాకన్నా పెద్దదానిలా ఉందా? కాదు, పెళ్ళూరేగింపు గ్యాస్ లైట్లు మోసేదానిలాగా ఉంది. అయినా కన్నంబాలాగా ఉండవలసిన మీరు కరీనా కపూర్ లా తయారై ఐశ్వర్యరాలాగా అందంగా ఉండవలసిన మీ అమ్మాయిని అంజలి దేవిలా తయారు చేస్తారా? అసలు మీరు ఎలా ఒప్పుకున్నారండి? మోగది బాబు. ఐఎమ్ సారీ. డోంట్ వరీ. మోగదానిగా పుట్టడం గొప్ప వరం. అబద్ధాలు చెప్పే ఛాన్స్ లేదు, అడ్డమైన వాగుడు వాగే అవకాశం లేదు. ఏ స్టేట్ కి వెళ్ళినా, ఏ కంట్రీకి వెళ్ళినా భాష ప్రాబ్లం ఉండదు. అన్నిటికంటే గొప్ప భాష ఈ మోగ భాష. ఏమండి, మీరు మరీ ఇలా ఓవర్ మేకప్ తో కనిపిస్తే పబ్లిక్ అంతా మిమ్మల్ని వ్యాంప్ టైప్ అనుకుంటారు. ఉండండి చెప్తా. గుడ్. ఇప్పుడు చూడండి, పబ్లిక్ మీలో తల్లిని చూస్తారు, ఈ మోగ తల్లిలో పెళ్లి కూతురుని చూస్తారు. పదండి. ఇవ్వండి అక్షంతలు. ఇంకేమైనా కావాలా? ఇఫ్ యు డోంట్ మైండ్, అలాగే వంగి ఈ ప్లేట్ లో ఉన్న బోండాలు ఆ ప్లేట్ లోకి, ఆ ప్లేట్ లో ఉన్న అరటిపళ్ళు ఈ ప్లేట్ లోకి మారుస్తారా? షూర్. ఓం అగ్రసాయ నమః, ఓం బ్రహ్మాండమైన నమః, ఓం తిమ్మిరాయ నమః. ఏమన్నా మీరు అలా వంగుని బోండాలు తట్టుతుంటే మా ఓనర్ గారు కాస్ట్ నేను దెబ్బతాడు. ఇది తప్పని తట్టుతాను. పాపం లేడీస్ కష్టపడుతుంటే నువ్వు చూడలేవనుకుంటానే. అంటే ఎట్టనే లేడీస్ కదండి. నా పేరు గాలికొట్ట గోవింద శాస్త్రి. నాకు సొనాటా కారు ఉంది, జుబ్లీ హిల్స్ లో బంగ్లా ఉంది, అబిట్స్ లో 40,000 రూపాయలు రెంట్ వచ్చే 4 షాపులు ఉన్నాయి. ఉంటే నాకేంటి? ఏంటంటే మా సార్కి ఇంకా పెళ్లి కాలేదు, స్టిల్ బ్యాచులర్. నీకు పెళ్ళయిందా? లేదు. అయితే కన్యమే అన్నమాట. పెళ్లి కాలేదని చెప్పాను కానీ కన్య నేను చెప్పానా? ఇదేంట్రా ఇంకా అర్థం కాలేదండి? ప్రజల వద్దకు పాలన. మళ్ళీ అక్కడికి మారుస్తున్నందుక? అక్కడ వాస్తు బాగాలేదురా, ఇక్కడ వాస్తు అదిరిపోయింది. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఆడపిల్లి వారి సైడా మగపిల్లి వారి సైడా? ఆడపెళ్లి వారి సైడ్. అయితే మీరు ఒక 5 ఏళ్ళని వెనకాల కూర్చోండి, అవుట్ ఫోక్స్ లో. దేనికి? మీరు చాలా అందంగా ఉన్నారు, చూడగానే నచ్చేలా ఉన్నారు. పెళ్లి కొడుకు పెళ్లి పెట్టల మీదకి వెళ్తూ మిమ్మల్ని చూసాడు అనుకోండి, తాళి మీ మెళ్ళలో కడతానంటాడు, తేడాలు వచ్చేస్తాయి. పెళ్లికి వచ్చి పెళ్లి ఆపేసిన పాప మీకు ఎందుకండి? సారీ, నా వల్ల కాదు. నా వల్ల కూడా కాదు. అర్జెంటుగా నన్ను బంధించు. బంధించాను కదా. కుర్చీలో కాదు, నీ కౌగిట్లో. అలాగే. కట్లు విప్పుతా, పారిపోవు కదా. నాలో ఇంత కోరికను రెచ్చగొట్టాక ఎక్కడికి పారిపోతానో నీ పక్కలో చేరతాను గాని. వెళ్ళొద్దు. వాడెవడో పంపించేసి వస్తా. వినపట్టం లేదు, కనపట్లేదు. అయినా తింటా. ఎందుకు వచ్చారు? ఆ రోజు అమ్మాయిని మర్డర్ చేయాలన్నారు కదా, చేసి పెడదామని వచ్చాం. డబ్బు లేదని చెప్పాంగా. ఇప్పుడు రేట్లు తగ్గించాం. మర్డర్ చేయడానికి 50%, మానభంగాలు చేయడానికి 40% రిబేట్ కూడా ఇస్తున్నాం. అది కూడా దసరా దాకానే. అది ఇప్పుడు మేము ఆ మర్డర్ వద్దనుకున్నాం. డబ్బు గురించా? డోంట్ వర్రీ, మర్డర్ చేసి వెళ్ళిపోతాం. పేమెంట్ ప్రతి నెల ఇన్స్టాల్మెంట్స్ లో పంపించండి. మేము ఇప్పుడు అసలు టోటల్ గా మర్డరే వద్దనుకున్నాం. మనం ఎప్పుడు అనుకున్నారా? అనుకున్నా. ఆర్డర్ తీసుకున్నాక మర్డర్ చేయకుండా వదలం. మీ శత్రువే మా శత్రువు, కాదంటే మీరే మా శత్రువు. అరే, ఈ శత్రువు అమ్మాయి సినిమాలో యాక్ట్ చేస్తున్నా? సినిమా కాదు మరి, టీవీ సీరియల్. అర్థమైంది. మీరు టీవీ సీరియల్ చూడలేక అమ్మాయిని చంపేస్తే సీరియల్ ఆగిపోతుందని మమ్మల్ని కాంటాక్ట్ చేశారు కదూ. తప్పించుకుంటాంద్రా.
టీవీ సీరియల్లో అమ్మాయి తప్పించుకుంటే మీకెందుకు టెన్షన్? మరో సీరియల్లో నటిస్తుందనా? ఇంచుమించు అలాంటిదే. ఐ సీ. అంటే ఈ అమ్మాయి ఈ గదిలో లేదండి. అంటే ఎక్కడే ఉందన్నమాట. తెలిసిపోయింది. యూ డోంట్ వరీ. మనం ఈ కట్టు నుంచి తప్పించుకున్నాం, నా కత్తి పొట్ల నుంచి మాత్రం తప్పించుకోవాలి. సార్ వద్దండి, ఎంతైనా ఆడకూతురు సార్. ఆడకూతురైనా దాని బాబు కూతురైనా డ్యూటీ డ్యూటీ. మీరు ఇక్కడే ఉండండి, మేము డెడ్ బాడీతో వస్తాం. మీరా? ఎస్, మేమే. చూడమ్మా, 5 నిమిషాలు కోఆపరేట్ చేయి, స్మూత్ గా మర్డర్ చేసి వెళ్తాం. ఓకే, చంపుకోండి. వెరీ కోఆపరేటివ్ గర్ల్. బ్రదర్ వేసై. మా అన్నను కొడతావా? దాన్ని కొట్టండి, దాన్ని కొట్టగా దాని సంగతి చూడు. సార్ వద్దు సార్, మర్డర్ చేయకండి సార్, అమ్మాయిని వదలండి సార్. సార్ వద్దండి సార్, మర్డర్ చేయకండి సార్. సార్ సార్ వద్దండి సార్, అమ్మాయిని వదలండి సార్. ఏమైంది? ఎందుకు ఇలా కింద పడి కొట్టుకున్నారు? ఏమో మరి, జస్ట్ ఇలా తన్నానంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.